సో ఫస్ట్ కామన్ కండిషన్ డాండ్రఫ్. ఇది ఆల్మోస్ట్ 7 ఔట్ ఆఫ్ 10 పీపుల్‌కి ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో మలేసియా అనే ఫంగస్ మన స్కాల్ప్ మీద గ్రో అవుతుంది. దీనివల్ల ఈ ఫ్లేకీనెస్, పొడిలాగా రాలడం అనేది చూస్తుంటాం. ఎస్పెషల్లీ షర్ట్ మీద ఇలా పౌడర్ లాగా పడుతూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే క్రానిక్ కండిషన్. వస్తుంటది, తగ్గుతుంటది. కానీ దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు చాలా సివియర్‌గా అనిపిస్తే కనుక డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. దానికి తగిన షాంపూసు, లోషన్స్ అవన్నీ ఇస్తారు. సెకండ్ కామన్‌గా వచ్చే కండిషన్ ఏంటంటే ఎగ్జిమాస్. ఆల్రెడీ డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఎగ్జిమాస్ ఫ్లేర్ అప్ అవుతా ఉంటాయి. దీనికి ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు అంటే మీరు ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేసినా ఇమ్మీడియేట్‌గా మాయిశ్చరైజ్ చేసేయండి. అండ్ క్రాక్డ్ ఫీట్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మాయిశ్చరైజర్ పెట్టుకొని సాక్స్ వేసుకోండి. సో దానివల్ల ఆ మాయిశ్చర్ అనేది రిటెన్షన్ అవుతుంది. క్రాక్డ్ ఫీట్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. చలికాలంలో సోరియాసిస్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్‌కి అది ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఎక్కడైనా కొత్త ప్యాచెస్ కనబడినా, లేకపోతే ఉన్న ప్యాచెస్ ఎక్కువ సిల్వరీ స్కేల్స్ లాగా ప్రొడ్యూస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఎక్కువగా అవ్వకుండా చూసుకోండి.